హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్లీ బాబుకి విష్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. బాబు కూడా అన్ని కమెంట్స్ రీడ్ చేశాడు, చాలా హ్యాపీ అయిపోయాడు. అండ్ మీలో చాలా మందికి తెలుసు కదా, September 2 నా బాబు బర్త్డే అయింది అనేసి. సో బర్త్డే రోజు మార్నింగ్ ఏం చేసాం అన్నది ఆల్రెడీ ఒక షార్ట్ పోస్ట్ చేసా. ఇదైతే ఇంకా ఈవినింగ్ పార్టీ ఫుల్ వీడియో. సో మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడైతే మాకు ఇక్కడ డెకర్ అవుతుంది. విస్తా బెలూన్ డెకర్ అని వాళ్ళతో మేము మాట్లాడి డెకర్ చేయించుకున్నాము. చాలా రీజనబుల్ ప్రైస్లోనే చేశారు. మీకు వీళ్ళ కాంటాక్ట్ కావాలంటే చెప్పండి, షేర్ చేస్తాం. ఈవినింగ్ అరౌండ్ 4కి ఇంకా మేము కిందకి వచ్చేసాం. నేను వెంకట్ వచ్చి డెకర్ అరేంజ్మెంట్స్ అన్ని ఎలా అవుతున్నాయో చూస్తున్నాం. ఇదైతే డైనింగ్ ఏరియా, ఇక్కడ ఇంకా డిన్నర్ అక్కడ పెడుతున్నాం. ఇటు సైడ్ ఏమో పార్టీ హాల్లో డెకర్ అదంతా చూసుకుంటున్నాం వచ్చి. ఇంకా డెకర్ అంతా అయిపోయాక డాడీ ఇంకా వెంకట్ వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ అన్ని తీసుకొని వచ్చేసారు. అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్స్ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసా షార్ట్స్, అది కూడా చెక్ చేయండి. లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ గిఫ్ట్స్ ఎక్కడ కొన్నాము ఏంటి అన్నది కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఒక షార్ట్లో పోస్ట్ చేసా, చెక్ ఇట్ అవుట్. ఇంకా డెకర్ అన్నీ అయిపోయాక మేమైతే ఇక్కడ ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటున్నాం వచ్చి. పిక్చర్స్ కూడా ఒక ఆయన చాలా బాగా తీశారు అసలు. క్యాండిడ్ పిక్చర్స్ చాలా బాగున్నాయి, అలాగే స్టిల్ ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఆయన కాంటాక్ట్ కావాలంటే చెప్పండి, బెంగళూరు వాళ్ళు, నేను షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ మా ముగ్గురికి తీశారు ఫొటోస్. ఇంకా అవి అయిపోయాక ఫ్యామిలీ ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం. మా పేరెంట్స్తో, ఇన్లాస్తో, అలాగే మా ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. అంటే వెంకట్ వాళ్ళ చిన్నక్క, వీళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారు. అప్పుడు టైం అరౌండ్ 5:30 అలా అయింది. సో ఇంకా టైం ఉంది కదా ఇంకా గెస్ట్ రావడానికి అనేసి మేము ఈలోగా కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవి తీసుకున్నాం. వీళ్ళైతే మా అన్నయ్య ఇంకా బావ ఫ్యామిలీ. ఇంకా ఫ్యామిలీ పిక్చర్స్ అవన్నీ అయ్యాక ఈలోగా టాటూ ఆర్టిస్ట్ అయితే వచ్చేసారు. మేము ఇక్కడ టాటూ ఆర్టిస్ట్ని మాట్లాడాం. పిల్లలందరికీ బోర్ కొట్టకుండా ఎంగేజ్ అవుతుంది కదా అనేసి. చాలా బాగా చేశారు ఆర్ట్ వర్క్. ఏం టాటూ కావాలంటే ఆ టాటూ వేశారు. చాలా టాలెంటెడ్ అసలు. ఈయన కాంటాక్ట్ కావాలంటే చెప్పండి, నేను కమెంట్లో పెడతా. స్లోగా గెస్ట్లంతా వస్తున్నారు కదా, ఈలోగా వాళ్ళకి వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాం అందరికి. బెంగళూరులో ఉన్న మా ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే మా పాత అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్కి, అలాగే ఈ కొత్త సొసైటీలో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక అరౌండ్ 120-130 మెంబర్స్ని ఇన్వైట్ చేసాం పార్టీకి. ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ వచ్చారు. పార్టీ అయితే చాలా చాలా బాగా జరిగింది. కేక్ కట్ చేసి ఒక 15 మినిట్స్ ముందు మా బ్రదర్ వెళ్ళి కేక్ తీసుకొని వచ్చేసారు. నేనైతే ఒక హోమ్ బేకర్ తో చేయించాను. ఆవిడ కేక్స్ చాలా బాగా చేస్తుంది. మేము ఏ డిజైన్ ఇచ్చామో యాజ్ ఇట్ ఈస్ అలానే చేశారు. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ వచ్చేసాక కేక్ కటింగ్ అయితే చేసేసాము. అండ్ బాబుకి ఇది 7th బర్త్డే. ఫస్ట్ బర్త్డే నుంచి ఎవ్రీ ఇయర్ మేము ఒక థీమ్ కలర్ కోడ్ ఫాలో అవుతున్నాం మా ముగ్గురం కలిసి. మీరు ఆ పిక్చర్స్ చూడాలనుకుంటే చెప్పండి, నేను ఇంకో షార్ట్ పోస్ట్ చేస్తా ఇప్పటి వరకు జరిగిన అన్ని బర్త్డేస్ వి. ఈ ఇయర్ అయితే ఇలా లైట్ స్కై బ్లూ కలర్ అనుకున్నాము. సేమ్ అదే థీమ్ కలర్ ఆఫ్ బెలూన్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మా అవుట్ఫిట్స్ మీకు నచ్చలేదా కమెంట్ చేసి చెప్పండి. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయాక కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము వెంకట్ వాళ్ళ కజిన్స్ తో, అలాగే మా కజిన్స్ అందరితో కూడా. ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయాక వచ్చిన గెస్ట్లందరితో ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము.
యాక్చువల్లీ బాబు ఫస్ట్ బర్త్డే మేము భోగపురం సన్రైజ్ రిసార్ట్లో చేసాము. నెక్స్ట్ అన్ని బర్త్డేస్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. మళ్ళీ ఈ బర్త్డేనే మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్న పార్టీ హాల్లో సెలబ్రేట్ చేసాం. ఇది కొంచెం స్పెషల్ ఎందుకంటే మా ఓన్ హౌస్కి వచ్చాక ఫస్ట్ బర్త్డే కదా, సో బాబు కూడా ఒక మెమొరీలో ఉండిపోతుంది అనేసి ఇంకా ఇక్కడ సెలబ్రేట్ చేసాం. ఇంకా కేక్ కటింగ్, పిక్చర్స్ అన్నీ అయిపోయాక ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ అన్ని ఐటమ్స్ డిన్నర్లో పెట్టాం. యాక్చువల్లీ అది శ్రావణ మాసం కదా, సో నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టాము. ఫుడ్ కూడా టేస్టీగానే ఉంది. అన్నీ మేము అనుకున్నట్టే వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 15 days ముందుగానే మొత్తం అంతా ప్లాన్డ్గా ఉన్నాము. ఎవరెవరితో మాట్లాడాలి అవన్నీ మాట్లాడేసి ఆర్డర్ ప్లేస్ చేయాల్సినవి ప్లేస్ చేసేసి August 15th 20th కల్లా మొత్తం అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకున్నాం. అన్నీ ముందుగానే ప్లాన్గా అనుకుంటే ఏ ఇష్యూ కూడా ఉండదు. అలాగే మీకు ఏ కాంటాక్ట్ కావాలన్నా నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను షేర్ చేస్తాను. క్యాటరింగ్ వాళ్ళదైనా, బెలూన్ డెకర్ వాళ్ళదైనా, ఫోటోగ్రఫీ వాళ్ళదైనా. డిన్నర్ అయిపోయి కూడా మళ్ళీ ఇంకొన్ని గ్రూప్ పిక్చర్స్ అయితే తీసుకున్నాం కజిన్స్ వాళ్ళతో, అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా. వీళ్ళైతే మా పాత సొసైటీలో నా క్లోజ్ ఫ్రెండ్ తిను. ఆల్మోస్ట్ 8 years ఆఫ్ ఫ్రెండ్షిప్ మాది. వీళ్ళంతా ఇక్కడ నా గర్ల్ గ్యాంగ్. మేము అందరం కలిసి లాస్ట్లో సరదాగా కొన్ని వీడియోస్ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. అలాగే మా హస్బెండ్ వాళ్ళు కూడా తన బాయ్స్ గ్యాంగ్తో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నారు. టాటూ ఆర్టిస్ట్ అయితే ఫుల్ పైసా వసూలు. అసలు ఆయన పిల్లలు అయితే మినిమం లాస్ట్ 1 minute వరకు కూడా వదలలేదు. ఆయన లాస్ట్ వరకు టాటూస్ వేస్తూనే ఉన్నారు. పార్టీ అంతా అయిపోయాక మనం తెచ్చుకున్న రేటింగ్ గిఫ్ట్స్ అన్ని ఇక్కడ పిల్లలకి అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఇంకా అందరు డిన్నర్ అయిపోయాక అక్కడ ఉన్న హెల్పర్స్కి, సెక్యూరిటీ వాళ్ళు కూడా డిన్నర్కి పిలిచాము. సో అందరు వచ్చి హ్యాపీగా కడుపు నిండా తిన్నారు. ఇంకా మేమైతే అందరూ వెళ్ళిపోయాక లాస్ట్లో కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని, బాబుకి వచ్చిన గిఫ్ట్లు అయితే చాలా ఉన్నాయి. ఒక 3-4 times పైకి తీసుకొని వెళ్ళాము ఇంటికి.